దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా పుట్టుకొచ్చిన అడ్వకేట్ అసోసియేషన్ ఆఫ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ 10 రాష్ట్రాల్లో విస్తరించి తన సేవలను అందిస్తోంది. నష్టపోతున్న వినియోగదారుడికి పూర్తి స్థాయిలో భరోసా ఇచ్చేలా ఏఆర్ఎస్ నష్టపోతున్న వినియోగదారుడికి పూర్తి స్థాయిలో భరోసా ఇచ్చేలా ఆసరా కృషి చేస్తుందని వ్యవస్థాపకుడు సుప్రీంకోర్టు న్యాయవాది హబీబ్ సుల్తాన్ అలీ విశాఖలో తెలిపారు. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా 2500 అవగాహన కార్యక్రమాలతో వినియోగదారులను చైతన్యపరిచి వారి సామాజిక హక్కులను సాధించేలా ముందుకు సాగుతున్నామని చెప్పారు. తమకు ఇన్సూరెన్స్, వైద్యం 2 అంశాలపై ఫిర్యాదులు వస్తున్నాయని, వీటిపై న్యాయ పోరాటం చేసి బాధితులకు న్యాయం చేశామని చెప్పారు. ఆసుపత్రుల యాజమాన్యం కూడా వైద్యం అందించడం చిత్తశుద్ధితో వ్యవహరించాలని కోరారు. విశాఖపట్నం బార్ అసోసియేషన్ అడ్వకేట్ గా ప్రాక్టీస్ స్టార్ట్ చేసి విశాఖపట్నం బార్ అసోసియేషన్ ఏపీ హైకోర్టు, తెలంగాణ హైకోర్టు, సుప్రీంకోర్టులో అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. సో ముఖ్యంగా ఆస్రా అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించడం, వారి హక్కులకి ఏమైనా భంగం వాటినప్పుడు వారి కోసం వినియోగదారు ఫారంలో కేసెస్ వేసి వాళ్ళకి న్యాయం అందించడమే ప్రధాన ఉద్దేశంగా 2016లో ఢిల్లీలో ప్రారంభించిన ఈ యొక్క ఆర్గనైజేషన్ ప్రస్తుతం ఒక 10 రాష్ట్రాల్లో విస్తరించిందండి. 2016 నుంచి ఈ రోజు దాకా మేము 2500 అవేర్నెస్ క్యాంప్స్, అసలు వినియోగదారుడు ఎవరు, వినియోగదారుల హక్కులు ఏంటి, వినియోగదారుడు ప్రాబ్లం వస్తే వాళ్ళు ఎలా సాల్వ్ చేసుకున్న దాంట్లో 2500 అవేర్నెస్ క్యాంపులు ఇచ్చాం. ఇక్కడ వైజాగ్లో కూడా 2K రన్ అని, 5K రన్స్ అని, మారథాన్స్ అని రకరకాల ప్రోగ్రామ్స్ ద్వారా ప్రజలందరికీ అవేర్నెస్ ఇస్తున్నాం. అయితే ఈ రోజు దాకా మాకు ఎక్కువ ఏంటంటే ఇన్సూరెన్స్ కేసులు, అంటే కన్జ్యూమర్ కోర్టులో డిఫెక్టివ్ ప్రొడక్ట్ డెఫిషియన్సీ సర్వీస్, అంటే వస్తువు కొన్న తర్వాత ప్రొడక్ట్ పాడైనా సేవలు మనం తీసుకున్న సేవలో లోపం వచ్చిన కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద వస్తుందండి. మెయిన్ మా ఉద్దేశం అది. అంటే ప్రతి ఒక్కళ్ళు కన్జ్యూమర్సే. అయితే కన్జ్యూమర్స్ కోసం సెపరేట్ కోర్టులు ఉన్నాయి. వాటిని కన్జ్యూమర్ కన్వెన్షన్స్ అంటారు. ఇది ప్రతి జిల్లా కేంద్రంలో ఒకటి ఉంటుందండి. అలాగే వీటిలన్నిటికీ స్టేట్ కమిషన్ ఉంటుంది, నేషనల్ కమిషన్, దానిపైన సుప్రీంకోర్టు. అయితే దీంట్లో భాగంగా మేము ఆల్మోస్ట్ 275 కేసుల్ని కన్జ్యూమర్ ఫార్మ్స్లో వేసి చేయడం జరిగిందండి. కాబట్టి ఈ మధ్యలో మాకు ఎక్కువ వస్తుంది ఏంటంటే మెడికల్ నెగ్లిజెన్స్ కేసులు ఎక్కువ వస్తున్నాయండి. మెడికల్ నెగ్లిజెన్స్ కేసులు అంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చాలామంది ఈ కార్పొరేట్ హాస్పిటల్స్లో దీంట్లో ఏంటంటే అసలు ట్రీట్మెంట్ చేసే విధానంలో ప్రధానంగా డబ్బులే ప్రధాన లక్ష్యంగా, అంటే పేషెంట్ యొక్క స్థితిగతులు ఎలా ఉన్నా సరే ఫస్ట్ బిల్లు మీద ఉన్న ఇంపార్టెన్స్ పేషెంట్స్ యొక్క లేదు. అలాగే లాస్ట్ ఇయర్ ప్రెస్ ముందు కూడా చెప్పాం, కరెక్ట్గా పోయిన సంవత్సరం ఇదే టైంకి ఒక నేషనల్ వాలీబాల్ ప్లేయర్ అండి, ఆవిడ భారతదేశం తరపున రిప్రజెంట్ చేసిన వాడికి డాక్టర్స్ నెగ్లిజెన్స్ వల్ల లాజరస్ హాస్పిటల్ చేసిన తప్పు వల్ల కేర్ హాస్పిటల్ ఆవిడకి యొక్క హ్యాండ్ యాంపిటేషన్ చేయడం జరిగిందండి. అంటే చేయి తీస్తారు. మెడికల్ నామ్స్ ప్రకారం ఒక చిన్న గోరు తీయాలన్నా, చిటికలు తీయాలన్నా చాలా సిస్టమ్స్ ఫాలో అవ్వాలి. వితౌట్ ఎనీ ప్రాపర్ సిస్టమ్స్ ఆ మహిళకి ఒక జీవితాంతం చేయలేకుండా చేశారు. దాని మీద కూడా మేము కేసు ఫైల్ చేసి లాజరస్ హాస్పిటల్ మీద కేసు వాళ్ళకి మెడికల్ నెగ్లిజెన్స్ మీద తీసుకొని 29 లక్షల రూపాయలు కాంపన్సేషన్. మనం చేయగలిగిన పని ఏంటంటే ఆవిడకి చెయ్యి తెప్పించలేకపోయాం, కానీ ఆ యొక్క హ్యాండ్ రీప్లేస్మెంట్ తోటి ఒక న్యాచురల్గా ఒకటి చేయించగలిగాం. 29